హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 28th అక్టోబర్ 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అండి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంపౌండ్ కనుండ్రమ్. అంటే కాంపౌండ్ అంటే ఏంటంటే చక్ర వడ్డీకి ఉపయోగించేదాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. చూసారా, కాంపౌండ్ అంటే చక్ర అని, అంటే పూర్తిగా అని, అంటే ఒకదాని మీద అన్ని సమగ్రంగా తీసుకునేదాన్ని మనం కాంపౌండ్ అంటాం అనమాట. ఈ యొక్క కనండ్రమ్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటి అంటే తికమక, అవకతవకలు, అంటే అర్థం పర్థం లేకుండా ఉండే విధానం ఏదైతే ఉంటే తికమక పెట్టే అంశం అనే దాని గురించి మనం ఈ యొక్క కనోన్డ్రేట్ అంటాం అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే అండి, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనకు ఈ యొక్క లాక్డౌన్ ఏర్పడిన తర్వాత పూర్తిగా ఇక ఆర్థికపరమైనటువంటి డిజరప్షన్ అనేది జరిగిందనమాట. సో దానివల్ల ఏమైంది, చాలామందికి ఏవైతే అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టలేకపోయారు. దానివల్ల ఎక్కువగా ప్రభావితం చెందినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ఎంఎస్ఎంఈస్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. దాంతోపాటు ఎవరైతే మనకు ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంటే మార్చిలో ఏర్పడినటువంటి యొక్క ఎప్పుడైతే మనకు లాక్డౌన్ ఏర్పడిందో ఆ తర్వాత మోరటోరియం అనేది విధించారనమాట. అంటే ఏవైతే మనం ఈఎంఐస్ కట్టాలో వాటిని కొంతకాలం వరకు నిషేధించి ఆ తర్వాత వాటి మీద వడ్డీ వేసి మళ్ళీ కట్టించుకునే అవకాశం అనేది ఇచ్చారు. దాన్ని మోరటోరియం అన్నారు. సో ఆ మోరటోరియానికి సంబంధించి దానివల్ల ఏర్పడినటువంటి ఏదైతే అసంబద్ధమైన పరిస్థితి తికమక పెట్టే అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటి ఒక్కసారిగా ఆ భారం అనేది పెరిగిపోయింది. ఎందుకని ఉద్యోగాలు అనేవి కోల్పోయిన ఉద్యోగాలు అలానే ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కువగా లేకపోవడం ఒకటి సమస్య అనేది పెరిగిపోయింది అనమాట. సో దానికి సంబంధించి ప్రభుత్వం అనేది కొంతవరకు సహాయం చేయాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. వైల్ ద వ్యూవర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెల్కమ్, ఎంఎస్ఎంఈస్ ఆర్ నీడ్ మోర్ హెల్ప్. అంటే ఇక్కడ వీవర్స్ అంటే ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు వేయటం అనేది ఆహ్వానించదగ్గ విషయం, ఒప్పుకోదగ్గ విషయమే. ఎందుకని బ్యాంకులో కూడా కొంతవరకు వాటికి సంబంధించినటువంటి వడ్డీలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా కనుక లేకపోతే బ్యాంకులు అనేవి మూతపడతాయి అనమాట, బ్యాంక్ అప్టసీ అనేది జరుగుతుంది అనమాట. సో అంతవరకు కరెక్టే. కానీ ఎంఎస్ఎంఈస్ నీడ్ మోర్ హెల్ప్. అంటే ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క అప్పుల మీద అప్పులు అంటే ఈ యొక్క వ్యూవర్స్లో ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈస్ కూడా ఉన్నారన్నమాట. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే అలాంటి వాళ్ళకి కొంత సహాయం చేయాలా, ప్రభుత్వం సహాయం చేయాలా. వాళ్ళ మీద వడ్డీ మీద వాళ్ళకి వడ్డీ పడుతుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు కొంత సబ్సిడీ ఇవ్వాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ద సెంటర్ స్కీమ్ టు బేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రీటైల్ అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్ availed by borrowers whose aggregate outstanding borrowings were less than 2 crore between March 1st and August 31st has come not a day too soon. అంటే ఇప్పుడు సెంటర్ అనేది ఒక స్కీమ్ అనేదాన్ని ఏర్పాటు చేయాలి. దేనికి సంబంధించి ఆ స్కీమ్ ఎలా ఉండాలి అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని బేర్ చేసే విధంగా, అంటే ఆ భారాన్ని వీళ్ళు మోసే విధంగా, దాంతోపాటు ఈ యొక్క రీటైల్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్లు కలిగినటువంటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బారోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ అనేది 2 కోట్ల లోపల కనుక ఉంటే, ఏది మార్చి 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 మధ్య కాలంలో వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టవలసిన బాకీ అనేది 2 కోట్ల లోపు ఉంటే కనుక అలాంటి వాళ్ళ యొక్క భారాన్ని గవర్నమెంట్ మోయాలా. అలాంటి రోజు అనేది ఇంతవరకు రాలేదన్నమాట. అంటే అలాంటి పథకం కానీ అలాంటి నిర్ణయం మాత్రం ఇంతవరకు ప్రభుత్వం అనేది తీసుకోలేదన్నమాట. ఇన్ స్పెల్లింగ్ అవుట్ ద నామ్స్ ఫర్ లెండర్స్ టు ఐడెంటిఫై ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ extra interest on interest be refunded by November 5th. The government has clearly been spurred by the Supreme Court's admonition to expedite relief to small borrowers. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అంశం అనేది ఈ యొక్క లెండర్స్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే ఈ యొక్క ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ కట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కట్టిన వాళ్ళు అయితే ఆ అమౌంట్ని నవంబర్ 5వ తారీఖు కల్లా వాళ్ళ అకౌంట్లో రీఫండ్ చేయాలి, తిరిగి వాళ్ళకి చెల్లించాలి. ఏది గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశాన్ని ప్రోత్సహించడానికి కారణం ఏంటి అంటే, ఇలాంటి అంశంలో ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు అనేది దీనికి సంబంధించినటువంటి అడ్మోనేషన్ అంటే ఏంటి అంటే ఒక సలహా లాంటిది, సూచన లాంటిది చేసిందనమాట. అలాంటి ప్రక్రియ అనేది చేసి సో దాన్ని త్వరితపరచడం అనమాట. తొందరగా ఈ యొక్క రిలీఫ్ అనేది ఆ చిన్న సన్నకారు బారోయర్స్ ఎవరైతే ఉన్నారో, అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక చిన్న ఆదేశం కావచ్చు, సలహా అనేది ఇచ్చిందనమాట. విత్ ద టాప్ కోర్ట్ హ్యావింగ్ పాయింటెడ్లీ referenced the approaching festival of lights
when it said the common man's Diwali was in the government's hands. The center has ended up setting a really tight deadline of less than 2 weeks for banks and NBFCs to credit the differential amount to the borrowers' accounts. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ హయ్యర్ కోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ తీర్పులో ఇంకా ఏం చెప్పింది అంటే ఈ యొక్క అంశాన్ని పూర్తిగా పాయింట్అవుట్ చేస్తూ పాయింటింగ్ చెప్తూ ఆ యొక్క రెఫరెన్స్ అనేది ఇచ్చిందనమాట. ఈ యొక్క ఏదైతే రాబోయే కాలంలో ఈ యొక్క ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే దీవాళి అనేది మనకు నవంబర్లో ఉంది, నవంబర్ 13వ తారీఖు, నవంబర్ సెకండ్ వీక్లో ఉందన్నమాట. ఆ దీవాళి లోపున ఆ దీవాళి 13-14 తారీఖులో ఉందన్నమాట. ఆ దీవాళి టయానికల్లా గవర్నమెంట్ అనేది కొంతవరకు వీళ్ళకి ఇవ్వాలా, అంటే ఆ దీపావళి అనేది కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి దీవాళి కాబట్టి, ప్రతి ఒక్కరికి సంబంధించిన దీవాళి కాబట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా చేయాలని చెప్పేసి చెప్పింది. ద గవర్నమెంట్ హ్యాండ్స్లో ఇప్పుడు అది గవర్నమెంట్ చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు సెంటర్ ఏం చెప్పింది, ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క డెడ్ లైన్ అనేది 2 వీక్స్ లోపల ఏవైతే ఉన్నాయో బ్యాంకులకు కావచ్చు, ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్కి పూర్తిగా ఆదేశాలు జారీ చేసిందనమాట. డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ బారోయర్స్ అకౌంట్స్లో తిరిగి రీఫండ్ చేయాలా, తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఈ యొక్క బ్యాంకర్లకి ఒక టార్గెట్ పెట్టిందనమాట. ద లెండర్స్ హ్యావ్ దేర్ టాస్క్ కట్ అవుట్ టు మేక్ షూర్ దట్ దే పిక్ అవుట్ ఆల్ ద ఎలిజిబుల్ లోన్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్, కన్జంప్షన్, credit card borrowings as well as a credit provided to MSMEs and that the borrowing had not turned into non-performing assets as on February 29th. అంటే ఇప్పుడు ఈ యొక్క లెండర్స్ ఎవరైతే ఉన్నారో, అప్పులు ఇచ్చేవాళ్ళు లెండర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంకర్లు కావచ్చు, ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ లోన్లు ఇవ్వడం అనేది తగ్గించేశారనమాట. కట్అవుట్ పూర్తిగా ఆపేశారనమాట. దేనికి సంబంధించి కామన్గా వాళ్ళు ఇచ్చే లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మన వాడుకలో ఉండే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా లోన్స్ ఉంటాయి, ఆటోమొబైల్ లోన్స్ ఉంటాయి, తర్వాత కన్జంప్షన్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బారోయింగ్స్ ఉంటాయి. దాని తర్వాత పాటు ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకన్నిటికీ లోన్ ఇవ్వడం అనేది ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే ఈ యొక్క బారోయింగ్స్ అనేవి పెరిగిపోయి అవి నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా మిగిలిపోతాయనే ఉద్దేశంతో February 29th ఆపేశారనమాట. దే విల్ దెన్ హ్యావ్ టు రీఫండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్డ్ ఫర్ ద 6 months పీరియడ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైతే ఈ ఒక పనులు చేసేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క ఇంట్రెస్ట్ అన్ని అంటే అప్పులు ఇవ్వడం ఆపేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దేని మీద వాళ్ళ యొక్క దృష్టి పెట్టాలి అంటే ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క 6 నెలల కాల వ్యవధిలో ఉన్నటువంటి డిఫరెన్స్ని తిరిగి వాళ్ళకి ఆ యొక్క అకౌంట్లో తిరిగి జమ చేయాలన్నమాట. ఇన్ మేకింగ్ ఆల్ ద స్పెసిఫైడ్ బారోయర్స్ ఎలిజిబుల్ ఫర్ extra gratia, the government has sought to ensure equity between those who may have availed of the repayment moratorium and others who had opted to continue to serve their borrowings. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క స్పెసిఫైడ్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఉపశమనాన్ని ఎక్స్గ్రేషియా అనమాట. అంటే ఏదైనా నష్టాన్ని నష్టపరిహారంగా ఇచ్చేదాన్ని మన ఎక్స్గ్రేషియా కావచ్చు, ఉపశమనం అని అంటారనమాట. సో గవర్నమెంట్ అనేది వాళ్ళకి అది అందజేయడానికి కోసం క్వాలిటీ అనేది అంటే వాళ్ళకి ఏదైతే ఉందో ఆ సమయంలో రీపేమెంట్లో చేయబడి అంటే మోరటోరియం సమయంలో రీపేమెంట్ చేయలేని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంటే పూర్తిగా అర్థం చేసుకొని వాటికి సంబంధించినటువంటి యొక్క సర్వీసులు కావచ్చు, బారోయింగ్స్ కావచ్చు అందజేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. ద మూవ్ హౌఎవర్ హ్యాజ్ అండర్స్టాండబ్లీ evoked both రిలీఫ్ అండ్ సమ్ డిస్క్విట్. అంటే ఇప్పుడు ఈ యొక్క కొత్త విధానం ఏదైతే ఉందో ఇది మనకు అర్థం చేసుకోవడానికి ఎలా ఉందంటే పూర్తిగా అండర్స్టాండబుల్లీ కొంత అర్థం చేసుకోవడానికి ఎలా ఉందంటే ఇది 2 రకాలైనటువంటి అంశాలని evoked అనమాట, ప్రేరేపించింది అనమాట. ఏంటి, కొంతమందికి ఏమో రిలీఫ్ ఇచ్చింది, కొంతమందికి ఏమో డిస్క్విట్ అనమాట. అంటే వాళ్ళు పూర్తిగా దాంట్లో నుంచి పక్కెళ్ళిపోయే విధంగా ఉందన్నమాట. రీటైల్ బారోయర్స్ ఎస్పెషల్లీ దోస్ హూ కంటిన్యూ టు మీట్ దేర్ ఈఎంఐ కమిట్మెంట్స్ notwithstanding the disruption caused by the pandemic and lockdowns stand to marginally benefit from the government's payment and will be a availed lot. అంటే ఇప్పుడు ఈ యొక్క చాలా వరకు చాలామంది ఈ యొక్క ఈఎంఐలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క మోరటోరియం విధించినప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఈఎంఐ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆపలేదు. వాటిని ఎటువంటి వాటికి అంతరాయం కలిగించకుండా వాటికి ఏం చేశారు, పూర్తిగా ఆ యొక్క లోన్స్ అంటే ఆ యొక్క లోన్స్ అనేవి తిరిగి పే చేశారన్నమాట లాక్డౌన్ సమయంలో కూడా. అలాంటి వాళ్ళ తరపున గవర్నమెంట్ కొంతవరకు ఉండి వాళ్ళకు కొంతవరకు ఉపశమనం కలిగించే విధంగా కొంతవరకు వాళ్ళకు ఏదైతే లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుందన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎంఎస్ఎంఈస్ మే ఫైండ్ ద assistance far too small to make a material difference given the scale of economic hardship they have had to endure from demand destruction to material and labor shortages and regulatory woes.
అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో అంశం ఏంటంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అంటే ఇంకో సెకండ్ హ్యాండ్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎంఎస్ఎంఈస్ అనేవి దీనికి సంబంధించినటువంటి యొక్క అసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ మొత్తంలో నుంచి చాలా తక్కువ మొత్తంలోకి పడిపోయాయి అనమాట. ఏది యొక్క ఎందుకు పడిపోయినాయి అంటే రకరకాలైన కారణాలు, మెటీరియల్ డిఫరెన్సెస్ ఏవైతే యొక్క వస్తుపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే యొక్క ఎగుమతులకు సంబంధించి కావచ్చు, ముడి వస్తువులకు సంబంధించి కావచ్చు, ఆ డిఫరెన్స్ కావచ్చు. తర్వాత యొక్క ఎకనామిక్ హార్డ్షిప్ అనమాట. ఈ యొక్క కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఏర్పడినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎండ్యూర్ ఏంటంటే ఎక్కువ శాతం కొనసాగుతూ ఉన్నాయన్నమాట. సో దీంతోపాటు డిమాండ్ డిస్ట్రక్షన్ అనేది జరిగింది. ఎందుకని ప్రజల్లో ఉద్యోగాలు లేవు కాబట్టి దానివల్ల ఏమైంది, డిమాండ్ అనేది కోల్పోయింది. డిమాండ్ కోల్పోవడం వల్ల ఏమైంది, ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది అనమాట. ప్రొడక్షన్ చేయలేక పరిస్థితుల్లో ఉన్నారనమాట. సో ఇలాంటి అన్ని కారణాల వల్ల ఏమైందంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేది పూర్తిగా నష్టాల్లో వెళ్ళిపోయినాయి అనమాట. దాంతోపాటు మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, లేబర్ షార్టేజ్ ఉండటం, తర్వాత ఈ యొక్క రెగ్యులేటరీ అంశాలు ఏవైతే ఉన్నాయో ఓవర్స్ అంటే బాధ కలిగించే అంశాలు అనమాట. వీటన్నిటి కారణంగా ఏంటంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి పూర్తిగా దెబ్బతిన్నాయి అనమాట. గివెన్ దట్ దీస్ ఆర్ బిజినెసెస్ provide substantial direct and indirect employment, also generate valuable tax revenue, it would have made for greater economic sense for the government to have categorized them separately. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి దెబ్బతిన్నాయని చెప్తున్నాం కదా, అవన్నీ కూడా చాలా వరకు ఈ యొక్క అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు మన భారతదేశానికి కొంతవరకు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల కల్పన అనేది చేస్తాయి అనమాట. దాంతోపాటు ఈ యొక్క వాల్యుబుల్ ట్యాక్స్ అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కట్టే విధంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి ఇంతకాలం పనిచేసినాయి అనమాట. సో దీనివల్ల ఏమైంది, ఈ యొక్క అంశాలు ఏవైతే దెబ్బతిన్నాయి ఎంఎస్ఎంఈస్ దెబ్బతిన్నాయో దానివల్ల ఈ యొక్క ఎకనామిక్ సెన్స్ అనేది ఎక్కువ శాతంలో దెబ్బతిందనమాట. సో దీనివల్ల ఈ యొక్క గవర్నమెంట్ అనేది రకరకాల కేటగిరీస్లో సపరేట్గా చూస్తే కనుక ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి దెబ్బతింటాం అనమాట. ద అడిషనల్ ఫిజికల్ ఇంపాక్ట్ షుడ్ బి సీన్ అగెన్స్ట్ ద బెనిఫిట్ దట్ వుడ్ అక్రూ వర్ ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైనర్స్ టు రిమైన్ వయబుల్ అండ్ రెజ్యూమ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఈ యొక్క కొత్తగా ఈ యొక్క ఫిజికల్ ఏదైతే ఉందో ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క భారం అనేది పూర్తిగా మనకు దెబ్బతిని ఇంకా అంటే పరిస్థితులు అనేవి దిగజారకుండా ఇంకా ఆర్థికపరమైనటువంటి భారం అనేది మీద పడకుండా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలా, ఈ యొక్క అంటే ఆర్థికపరమైనది యొక్క ఎక్రూ అంటే ఏంటంటే అది ప్రాపించకుండా అంటే పూర్తిగా వ్యాపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలా, వీటికి సంబంధించినటువంటి వీటిని తిరిగి పునరుద్ధరించాలి. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి మనుగడలోకి వచ్చే విధంగా ఈ యొక్క నేషనల్ ఎకానమీలో అవి భాగమయ్యే విధంగా వాటి యొక్క కాంట్రిబ్యూషన్ పెంచే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలన్నమాట. ఆల్సో ద ట్రూ క్రోర్ లిమిట్ ఫర్ రీటైల్ loans provides a succor to not just vulnerable borrowers but create a moral hazard by benefiting the well-heeled too. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క 2 కోట్ల లిమిట్ అనేది కొంతమంది మనం ఏదైతే ఎంఎస్ఎంఈస్కి 2 కోట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లిమిట్ అనేది రీటైల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకు సుక్కూరు అనమాట కొంత సహాయకారిగా ఉండటం అనేది చేయటం వల్ల ఏదైతే వనరబుల్గా ఉన్నటువంటి ఈ యొక్క అంటే అప్పులతో కూరుకుపోయినటువంటి హానికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడటమే కాకుండా మనం ఏంటంటే ఈ యొక్క నీతిపరమైనటువంటి ధర్మబద్ధంగా చెప్పాలంటే హజార్డ్స్ అనమాట, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థలకి బెనిఫిట్గా అంటే వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగాను, తర్వాత వాళ్ళ దగ్గర ఆర్థికంగా వెల్హీల్డ్ అంటే ఏంటంటే ఆర్థికంగా మళ్ళీ పురోగమిది పొందే విధంగా తిరోగమనంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక విధానం అనేది పురోగమించే విధంగా చేసే విధంగా ఉంటుందన్నమాట. ఆల్ ఎల్స్ విల్ నౌ బీ ఆన్ ద కోర్ట్ వెన్ ఇట్ రెజ్యూమ్స్ హియరింగ్ ద మ్యాటర్ నెక్స్ట్ మంత్. సో ఇప్పుడు ఈ యొక్క అందరి దృష్టి అనేది దేని మీద ఉందంటే కోర్టు మీద ఉందన్నమాట. ఎందుకని ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి నెక్స్ట్ హియరింగ్ అనేది ఈ యొక్క నెక్స్ట్ మంత్లో ఉందన్నమాట. సో దాని గురించి కోర్టు అనేది ఏం తీర్పిస్తుంది అనే దాని గురించి అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారన్నమాట. నెక్స్ట్ డెడ్ లెటర్. ఈ యొక్క డెడ్ లెటర్ అంటే ఏంటంటే పూర్తిగా ఒక మనిషిని చంపడానికి ఇచ్చే లెటర్ని మనం డెడ్ లెటర్ అంటాం. సో ఒక అంశాన్ని మనం పూర్తిగా ముగించాలి అని దానికి సంబంధించినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ యొక్క లెటర్ తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా అంశం అనేది పూర్తిగా మరుగున పడిపోతుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ యాక్చువల్గా ఇది చిలీకి సంబంధించిన ఆర్టికల్ అండి, చిలీ ప్రభుత్వానికి సంబంధించింది. చిలీలో ఏంటంటే ఇంతవరకు కూడా డిక్టేటర్షిప్ అనేది ఉందన్నమాట, ప్రజాస్వామ్యం అనేది లేదు. సో దాంట్లో కాన్స్టిట్యూషన్ అనేది మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మోరటోరియం మోరటోరియం కాదు రెఫరెండం అనేది ఇచ్చారనమాట. ఆ రెఫరెండంలో ప్రజలు అనేవాళ్ళు కొత్తగా కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయాలా, కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలా, రాజ్యాంగంలో సమూల ప్రక్షాళన జరగాలి అని చెప్పేసి ఎక్కువ శాతం ఓట్లు అనేవి పడినాయి అనమాట. సో దానికి సంబంధించినటువంటి యొక్క ఆదేశం అనేది వచ్చింది కాబట్టి ఆ లెటర్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి దాన్ని డెడ్ లెటర్ అన్నాం అనమాట. చిలియన్స్ హ్యావ్ గివెన్ దెమ్సెల్వ్స్ ఏ ఛాన్స్ టు చార్ట్ అవుట్ యాన్ ఇంక్లూజివ్ కాన్స్టిట్యూషన్.
అంటే ఇప్పుడు చిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక అవకాశాన్ని తెచ్చుకున్నారు, అంటే ఒక అవకాశాన్ని ఏర్పరచుకున్నారనమాట. కొత్తగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది అంటే ఇంక్లూజివ్ కాన్స్టిట్యూషన్ అనమాట. అందరికీ అనుకూలమైనటువంటి అందరి యొక్క ప్రయోజనాలు కలిగి ఉండేదాన్ని ఇంక్లూజివ్ అంటాం అనమాట. అలాంటి కాన్స్టిట్యూషన్ని ఒక చార్ట్ అవుట్ చేయాలా, తయారు చేసుకోవాలని వాళ్ళే ఒక అవకాశాన్ని ఇచ్చుకున్నారు అని చెప్తున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ వెన్ చిలీ వాజ్ స్పోకెన్ బై మాస్ ప్రొటెస్ట్స్, ద కన్జర్వేటివ్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినారా agreed to hold a referendum on rewriting the country's constitution introduced during the military dictatorship of Augusto Pinochet in a bid for claim. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మనం కనుక చూస్తే చిలీలో పూర్తిగా ఏంటంటే ఆ చిలీ దేశం మొత్తం కూడా వణికిపోయిందనమాట. మాస్ ప్రొటెస్ట్ అనమాట. అంటే ఎక్కువ సంఖ్యాకుల ప్రజలు అనేవాళ్ళు పూర్తిగా దీని మీద ఎక్కువగా అంటే తిరుగుబాటు చేశారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళు గొడవ చేశారనమాట. ఈ యొక్క కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సెబాస్టియన్ పినారా అనే అతను ఒక రెఫరెండం పెట్టడానికి ఏదైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆమోదాన్ని తెలియజేసే విధమైనటువంటి ఒక రెఫరెండం పెట్టాలని దానికి సంబంధించి ఆయన ఒక రెఫరెండం అనేది కండక్ట్ చేశారనమాట. దీనికి సంబంధించి ఈ కాన్స్టిట్యూషన్ అనేది తిరిగి తయారు చేయాలా వద్దా, ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిక్టేటర్షిప్లో సమయంలో, అంటే ఏదైతే డిక్టేటర్షిప్లో మిలిటరీ డిక్టేటర్షిప్ అనమాట, అంటే సైనికపరమైనటువంటి నియంతృత్వ పాలన ఎప్పుడైతే ఉందో ఎప్పుడు ఎవరి టైంలో ఆగస్టో పినచెస్ట్ అనే అతని టైంలో సైనికపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఒక నియంతృత్వ పాలన అనేది ఉందన్నమాట. ఆ సమయంలో ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని తిరిగి పునరుద్ధరించాలా లేదా అనేది ఒక రెఫరెండం అనేది పెట్టారనమాట. ఆ యొక్క ఏదైతే దేనికోసం పెట్టాడో అక్కడ ప్రశాంతత అనేది ఏర్పాటు చేయడం కోసం, అక్కడ ప్రొటెస్ట్ అనేది ఆగిపోయి ప్రశాంతత ఏర్పాటు చేయడం కోసం దీన్ని ప్రవేశపెట్టారనమాట. ఆన్ సండే 78% ఆఫ్ చిలియన్స్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రీప్లేసింగ్ ద చార్టర్ which the protesters say was the main hurdle in introducing social and economic reforms with a new document. అంటే ఇప్పుడు దీంట్లో ఏదైతే ఈ రెఫరెండంలో మనం చూస్తే మొత్తం 78% మంది చిలీనియన్స్ ఎవరైతే ఉన్నారో చిలీనియన్ పౌరులు అనేవాళ్ళు దీనికి ఈ రెఫరెండంకి ఫేవర్గా ఓటు వేశారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క చేయబోతున్నటువంటి యొక్క రాజ్యాంగంలో సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మార్పులు అనేవి రావాలా, అలాంటి కొత్త డాక్యుమెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించారనమాట. సిన్స్ ఇట్స్ ట్రాన్సిషన్ టు డెమోక్రసీ ఇన్ 1990, చిలీ హ్యాస్ అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్లీ రిటన్ బై పినచెస్ట్ ఎయిడ్ ఎమీ జడ్జ్మెన్ అండ్ అప్రూవ్డ్ ఇన్ ఏ ఫ్రాడల్ట్ plebiscite in 1980 to take away many of its anti-democratic features. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క డెమోక్రసీకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్సిషన్ మారింది. ఇంతకుముందు డిక్టేటర్షిప్లో ఉన్నటువంటి ఈ చిలీ అనేది ఈ యొక్క డెమోక్రసీగా మారింది. ఎప్పుడు 1990లో మారిందనమాట. సో ఈ యొక్క ఎప్పుడు జరిగింది ఈ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది 1990లో జరగడం వల్ల ఆ యొక్క ప్రిన్సిపల్ రైటింగ్ ఏవైతే పెనిచెస్టే ఎయిడ్ కావచ్చు, లేకపోతే జెమీ జాజ్మెన్ అనే అతను ఎవరైతే అప్రూవ్ చేశారో ఈ యొక్క ఫ్రాడల్ట్ ప్లెబిసైట్ అంటే ఏంటంటే, ప్లెబిసైట్ అంటే మనం కరెక్ట్ మీనింగ్ చెప్పాలి అంటే ఏంటంటే ఇది కూడా ఒక రెఫరెండం లాంటిది. రెఫరెండం అంటే ఏంటి, ఇంతకుముందు రెఫరెండం అంటే ప్రజా అభిప్రాయ సేకరణ. అది ఏదైనా కానీ ఒక కొత్త చట్టాన్ని కనుక ఏదైతే ఆమోదించారో ఆ ఆమోదించిన దానికి ప్రజల యొక్క ఆమోదాన్ని తెలియజేయడాన్ని మనం ప్లెబిసైట్ అంటాం. అదైతేనో ప్రజాభిప్రాయ సేకరణ, ఇక ప్రజా ఆమోదం గురించి సంబంధించిన దాన్ని ఏమంటామంటే ప్లెబిసైట్ అంటాం అనమాట. ఈ యొక్క ప్లెబిసైట్ ఎవరైతే ఉన్నారో ఈ పెనిచెస్ట్ అతను తర్వాత జాజ్మెన్ అనే వీళ్ళిద్దరూ కూడా 1980లో ఒక ఫ్రాడలెంట్ అనమాట, అంటే తప్పుడు విధానంతో చూసినటువంటి ఈ యొక్క ప్లెబిసైట్ ఏదైతే ఉందో దాన్ని 1990లో పూర్తిగా మార్చారనమాట. దాంట్లో పూర్తిగా యాంటీ డెమోక్రటిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి 1990లో పూర్తిగా డెమోక్రటిక్గా మార్చారనమాట. బట్ ద డాక్యుమెంట్ విచ్ హ్యాజ్ ఎన్స్ట్రైన్డ్ ద కన్జర్వేటివ్ ఫ్రీ మార్కెట్ ఫిలాసఫీస్ ఆఫ్ ద మిల్టన్ ఫ్రీడ్మెన్ స్కూల్ స్టేడ్ ఆన్. కానీ ఆ యొక్క డాక్యుమెంట్లో ఏదైతే ఉందో కన్జర్వేటివ్స్ అనమాట, సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క మార్కెట్ విధానానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మిల్టన్ ఫ్రీడ్మెన్ స్కూల్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి అలానే ఉన్నాయి. డెమోక్రటిక్గా మారినప్పటికీ కొన్ని అంశాలు అనేవి మార్కెట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సాంప్రదాయ అంశాలు అనేవి మారలేదన్నమాట. ఇట్ అలౌడ్ ద ప్రైవేట్ సెక్టర్ టు థ్రైవ్ ద హెల్ప్డ్ అండ్ ఎకానమీ
ఎక్స్పాండ్. అంటే ఇప్పుడు పూర్తిగా దీనివల్ల ఏమైందంటే ప్రైవేట్ సెక్టర్ అనేది పూర్తిగా వృద్ధి పొందిందనమాట. ఈ యొక్క విధానం థ్రైవ్ అంటే ఏంటంటే వృద్ధి పొందడం అనమాట. సో ఈ యొక్క దీనివల్ల ఏంటి, ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా మెరుగైందనమాట. బట్ ఇట్ ఆల్సో లెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఏ మినిస్క్యూల్ మైనారిటీ ట్రిగ్గరింగ్ సోషల్ టెన్షన్స్. కానీ ఇది ఆర్థిక పరంగా ఎక్స్పాన్షన్ జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మనీ అనేది, వెల్త్ అనేది, అంటే ఈ యొక్క ధనం అనేది పూర్తిగా ఏంటి అంటే కొంతమంది స్వల్ప, అంటే మినిస్క్యూల్ అంటే ఏంటంటే చాలా తక్కువ పరిమాణంలో కలిగినటువంటి ఈ యొక్క మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే మిగిలిపోయిందనమాట. అంటే ధనమంతా కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయిందనమాట. దానివల్ల ఏంటి, సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఆందోళన అనేవి చెలరేగినాయి అనమాట. ప్రొటెస్ట్ ఎరప్టెడ్ లాస్ట్ ఇయర్ ఓవర్ ఏ స్మాల్ రైజ్ ఇన్ అ మెట్రో ఫేర్స్, బట్ ఇట్ సూన్ స్నోబాల్డ్ ఇన్ టు ఏ పబ్లిక్ ఎజిటేషన్ డిమాండింగ్ రిఫార్మ్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ ద private pension fund system implemented by General Penchest, an increase in investments in education and healthcare, and a strengthening of the right of the indigenous communities. అంటే ఏదైతే ఉందో ఈ యొక్క అంశం అనేది ఫస్ట్ ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ యొక్క మెట్రో ఫేర్స్ ఏవైతే ఉన్నాయో, మెట్రో రైలు సంబంధించినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వల్ప పరిణామంలో పెంచారనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రొటెస్ట్ తిరుగుబాటు అనేది వేగం పెరిగింది, స్నోబాల్ అంటే వేగం పెరిగిందనమాట. సో పూర్తిగా అది ఎలా తయారైందంటే పబ్లిక్ ఎజిటేషన్ అనమాట. అంటే ఈ యొక్క ప్రజల్లో పూర్తి తిరుగుబాటులా తయారయ్యి డిమాండ్ వాళ్ళు ఏం చేశారు, రీఫార్మ్స్ కావాలి, పూర్తిగా ఈ యొక్క ప్రైవేట్ పెన్షన్ ఫండ్ సిస్టమ్ అనే దాన్ని నిలిపివేయాలి. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, జనరల్ పెనచెస్ట్ అనే అతను కాలంలో ఏదైతే ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రైవేట్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిలుపుదల చేయాలా. దాంతోపాటు ఇంకా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పెట్టుబడులు అనేవి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా పెంచాలి. దేంట్లో, విద్యలోను, ఆరోగ్యంలోను, తర్వాత దాంతోపాటు ఇండిజీనియస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రాదేశికపరమైనటువంటి యొక్క ఏవైతే ఆ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ మతాలు కావచ్చు, ఆ యొక్క ఉన్న ఏరియాలో ఉన్నటువంటి ప్రాదేశికపరమైనటువంటి ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వాటిని బలోపేతం చేయాలి అని చెప్పేసి వీళ్ళు తిరుగుబాటు చేశారన్నమాట. ద ప్రొటెస్టర్స్ ఆల్సో డిమాండెడ్ an overhaul of the constitution as it was impossible to introduce far-reaching reforms with the current charter. అంటే ఇప్పుడు ఇంకా ఈ ప్రొటెస్టర్స్, తిరుగుబాటుదారులు ఏం చేశారంటే ఈ యొక్క రాజ్యాంగం అనేది సమగ్రంగా, ఓవరాల్ అంటే పూర్తిగా మార్చేయాలి. ఏ ఒక్క కొత్త, అంటే ఇంతకుముందు ఉన్న రాజ్యాంగం అస్సలు పనికిరాదు, పూర్తిగా సమూలమైనటువంటి ప్రక్షాళన అనేది జరగాలి. ఎందుకని మనం కొత్త అయినటువంటి రీఫార్మ్స్ కానీ ఏవైనా చేయాలి అంటే ఈ కరెంట్ చార్టర్ ఏదైతే ఉందో, ఈ కరెంట్ రాజ్యాంగ చట్టం వల్ల అది ఇంప్లిమెంట్ అవ్వడం కుదరదు. కాబట్టి దీంట్లో సమూలమైనటువంటి ప్రక్షాళన, సమగ్ర ప్రక్షాళన జరగాలి. ఓవర్హాల్ అంటే ఏంటంటే సమగ్ర అని. సో సమగ్రమైనటువంటి ప్రక్షాళన జరగాలని చెప్పారనమాట. విత్ సండేస్ ప్లెబిసెమేట్ రిజల్ట్స్ దే హ్యావ్ వన్ ద ఫస్ట్ స్టేజ్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆదివారం జరిగినటువంటి ఈ యొక్క ప్రజా ఆమోద కార్యక్రమం కావచ్చు, లేకపోతే రెఫరెండం ఏదైతే ప్లెబిసమేట్ కావచ్చు, రెఫరెండం కావచ్చు, ఏదైతే ఉందో దాని కారణంగా ఏదైతే ఉందో ఇది ఫస్ట్ స్టేజ్ అనేది విజయం సాధించిందనమాట. మొదటి స్టేజ్లో ఇది విజయం అనేది సాధించిందనమాట. రీప్లేసింగ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ 2-year ప్రాసెస్. ఏదైనా కానీ ఈ యొక్క దేశంలో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని పూర్తిగా రీప్లేస్ చేయాలి, దాని యొక్క స్థానాన్ని భర్తీ చేయాలి అంటే మినిమం 2 సంవత్సరాలు పట్టే టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ చిలీనియన్స్ విల్ ఎలెక్ట్ ఏ 155 member అసెంబ్లీ టు డ్రాఫ్ట్ ద న్యూ డాక్యుమెంట్ విచ్ విల్ దెన్ బీ పుట్ టు ఏ ప్లెబిసమేట్ ఇన్ 2022. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క చిలీనియన్స్ అందరూ కూడా ఒక 155 మంది మెంబర్స్ అనేవాళ్ళు ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి, అసెంబ్లీకి తయారు చేయడానికి, అంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక మెంబర్ అసెంబ్లీ అనేవాళ్ళు ఏర్పాటు చేయాలన్నమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన రాజ్యాంగాన్ని ఎలా అయితే తయారు చేసడానికి ఏర్పాటు చేశారో అలాంటి అసెంబ్లీ కూడా అక్కడ ఏర్పాటు అవుతుంది అనమాట. సో దానివల్ల అంటే అది పూర్తిగా ఒక డాక్యుమెంట్ అనేది దాన్ని తయారు చేస్తుంది. ఆ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత 2022లో, అంటే 2021లో ఏం చేస్తారో ఒక 155 member కమిటీ అనేది ఏర్పాటు అవుతుంది. తర్వాత దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది తయారు చేస్తారు. 2022కి ఆ డాక్యుమెంట్ని ఏం చేస్తారంటే పూర్తిగా ప్రజా ఆమోద ప్రక్రియ కింద, ప్లెబిసమేట్ కింద దాన్ని రిలీజ్ చేస్తారనమాట. హాఫ్ ద డెలిగేట్స్ విల్ బీ ఉమెన్. అంటే ఈ యొక్క 155 మంది ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో సగానికి సగం మంది, అంటే దగ్గర 75 కన్నా ఎక్కువ మంది, 75, 80 దగ్గర 80 కన్నా ఎక్కువ మంది ఆడవాళ్లే ఉంటారనమాట. పొలిటికల్ ఫ్యాక్షన్స్ ఆర్ స్టిల్ డిబేటింగ్ వెదర్ సీట్స్ ఇన్ ద అసెంబ్లీ షుడ్ బి రివర్స్డ్ ఫర్ ద ఇండిజీనియస్ గ్రూప్స్. అంటే ఇంకా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క పొలిటికల్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంశాలకు సంబంధించి కొంతవరకు ఇంకా చర్చ అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఇండిజినియస్ గ్రూప్స్ అనేది రివర్స్ చేయాలా, వాళ్ళని ఎక్కువ ఎంతమందిని పెట్టాలనే దాని మీద
డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్ మే నాట్ బీ ఏ స్మూత్ ప్రాసెస్ గివెన్ దట్ డిఫరెంట్ పొలిటికల్ ఫ్యాక్షన్స్ రిప్రజెంట్స్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఇది అంత స్మూత్గా జరిగిపోయే ప్రశాంతంగా జరిగిపోయే ప్రక్రియగా మాత్రం కాదనమాట. ఎందుకని ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాల ప్రకారం మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, డిఫరెంట్ అంటే భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి ఏదైతే ప్రాధాన్యతలు ఇంట్రెస్ట్ అనమాట ప్రాధాన్యతలనే ఉంటాయి అనమాట. ద న్యూ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు బీ ఏ హీటెడ్ పొలిటికల్ ఇష్యూ విత్ ద జనరల్ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్. అంటే ఇప్పుడు ఈ యొక్క న్యూ కాన్స్టిట్యూషన్ కొత్త రాజ్యాంగం అనేది రాబోయే మనం ఊహించవచ్చు అనమాట. ఈ యొక్క రాజకీయపరమైనటువంటి వేడి అనేది పెంచి అక్కడ సమస్యలకు దారితీసే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకని నెక్స్ట్ ఇయర్ అనేది జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. బట్ డిస్పైట్ ద పొలిటికల్ అండ్ ప్రొసీజరల్ ఛాలెంజెస్ ఇట్ ఆఫర్స్ ఏ ఫ్రెష్ ఆపర్చునిటీ ఫర్ చిలీ టు సే గుడ్ బై టు ఏ డార్క్ ఎరా. కానీ ఇప్పుడు ఈ యొక్క పొలిటికల్ రాజకీయపరమైనటువంటి ఈ యొక్క ప్రొసీజర్ అంటే విధానపరమైనటువంటి సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చిలీనికి ఎవరైతే ఉన్నారో ఆ పౌరులకి ఒక కొత్త ఆపర్చునిటీ, ఫ్రెష్ ఆపర్చునిటీ, అవకాశం అనేది ఏర్పడిందనమాట. ఏదైతే ఈ యొక్క డార్క్ ఎరా ఏదైతే ఉందో అంటే ఈ యొక్క చీకటి కాలం ఏదైతే ఉందో దానికి గుడ్ బై చెప్పే అవకాశం అనేది ఏర్పడిందనమాట. జనరల్ పించెస్ట్ కమ్ టు పవర్ ఇన్ 1973 ఆఫ్టర్ ఏ యుఎస్ బ్యాక్డ్ కోప్ అగెనెస్ట్ చిలీస్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ సాల్వడోర్ అలెండే. అంటే ఎప్పుడైతే ఈ యొక్క జనరల్ పినోచెట్ అనే అతను 1973లో ఈ యొక్క అధికారంలోకి వచ్చాడనమాట. ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు? యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది వెనకుండి నడిపించే ఒక కాప్ ఎగనెస్ట్ అంటే ఒక ఎవరైతే ఉన్నారో చిలీకి సంబంధించినటువంటి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏంటంటే సాల్వడోర్ అలెండే అనమాట. సో అతని తర్వాత ఇతను అధికారంలోకి వచ్చాడనమాట. ఇన్ ద 17 years he was in power, Pinochet, who died in 2006, unleashed a region of terror, resulting in the execution of thousands and detention and torture of many more. అంటే ఇతడు 17 సంవత్సరాలు ఎవరైతే ఈ యొక్క పినోచెట్ అనే అతను 17 సంవత్సరాల పాటు ఈ యొక్క అధికారంలో ఉన్నాడనమాట, ఈ యొక్క దేశాన్ని పరిపాలించాడనమాట. ఆ తర్వాత పినోచెట్ అనే అతను 2006లో చనిపోయిన తర్వాత ఒక్కసారిగా అక్కడ అంటే అందరూ గందరగోళం అనేది ఏర్పడిందనమాట. పూర్తిగా ఏంటంటే అక్కడ అక్కడ ఏదైతే వినాశనం అనేది విడిపించుకొచ్చింది. అన్లీష్డ్ అంటే ఏంటంటే కట్టలు తెంచుకొని రావటం, విడిపించుకురావటం అనమాట. సో వచ్చి అక్కడ ఏంటంటే టెర్రర్ భయాందోళనలు అనేవి పెరిగిపోయినాయి అనమాట. దానికి కారణంగా ఏంటంటే వేల సంఖ్యలో చాలామందిని చంపేశారు. దాంతోపాటు వేలాది మందిని ఏంటంటే నిర్బంధానికి గురి చేశారు. వాళ్ళని బాగా హింసించారనమాట. మెనీమోర్ అంటే చాలా ఎక్కువ మందిని టార్చర్ చేసి హింస పెట్టారనమాట. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఇట్స్ ఆరిజిన్స్. అంటే ఇప్పుడు సమస్య పెద్ద రాజ్యాంగానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే దాని యొక్క పుట్టుకే అనమాట. దాని పుట్టుకే ఒక పెద్ద సమస్య అయిందనమాట. నౌ త్రూ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ చిలియన్స్ కెన్ బర్రీ ద డాక్యుమెంట్ అండ్ ఇంట్రడ్యూస్ ఏ లిజిటిమేట్ చార్టర్ విచ్ ఈజ్ యాన్ ఇంపరేటివ్ ఫర్ ఎనీ మోడర్న్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క చిలీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన కోసం ఈ యొక్క చిలీనియన్స్ అందరూ కూడా ఆ పాత డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖననం చేయాలా, పూడ్చిపెట్టాలా. సో దానికి సంబంధించి ఇంకో కొత్తగా ఏంటి అంటే ఈ యొక్క లెజిటిమేట్ అనమాట అంటే అందరికీ ఆమోదమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చార్టర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, దాన్ని ప్రవేశపెట్టాలన్నమాట. సో ఇప్పుడు అది ఇంపరేటివ్ అనమాట, అనివార్యమైనటువంటి అంశం, ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఏది ఈ యొక్క మోడర్న్ అంటే కొత్తదైనటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి అది అనివార్యమైనటువంటి అంశం. పాతదాన్ని మూసేయాలి, పాతదాన్ని పూర్తిగా ఖననం చేయాలంటే దాన్ని పక్కన పడేయాలి, దాన్ని అసలు వదిలేయాలి, తీసుకెళ్ళి పూర్తిగా నాశనం చేయాలి, కొత్త దాన్ని తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన. ఇంపరేటివ్ అంటే చాలా ముఖ్యమైన, ప్రధానమైన, అనివార్యమైన, ఖచ్చితమైన అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో ఆ ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఇట్ ఆల్సో ఆఫర్స్ దెమ్ యాన్ ఆపర్చునిటీ టు రైట్ ద సిస్టమేటిక్ రాంగ్స్ ఆఫ్ ద పాస్ట్ అండ్ chart out a more inclusive economic and social system that work not just for the government elites and the business classes but also for all Chileans. అంటే ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు కొత్త ఆపర్చునిటీ అనేది వీళ్ళకి వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళు సిస్టమేటిక్ అంటే ఇంతకుముందు ఈ యొక్క విధానపరమైనటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు అనేటివి అధిగమించే విధంగా, ఆ పాస్ట్లో జరిగినటువంటి తప్పుల్ని అధిగమించే అవకాశం అనేది వచ్చింది.
కొత్తగా చార్ట్ అనేది అంటే ఈ యొక్క కొత్తగా అయినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయాలి. అది ఎలా ఉండాలి అంటే ఈ యొక్క ఇంక్లూజివ్ ఎకానమీ అంటే ఆర్థిక పరంగా అందరినీ కలుపుపోయే విధంగా ఉండాలా. దాంతోపాటు సామాజిక పరమైనటువంటి ఈ యొక్క సమానతలు కూడా ఉండాలి. అంటే ఈ యొక్క కొత్తగా ఏర్పడిన రాజ్యాంగం ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలైట్ పీపుల్ అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులకి అనుకూలంగా ఉండే విధంగా కాకుండా, లేకపోతే బిజినెస్ క్లాస్ పీపుల్కి ముఖ్యమైన పీపుల్కి అనుకూలంగా ఉండే విధంగా కాకుండా, ఆ చిలీలో ఉన్నటువంటి చిలీనియన్ పౌరులందరికీ అనుకూలమైనటువంటి విధానంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేయాలి అని చెప్తున్నారు. ఏం లేదండి, చిలియన్ గవర్నమెంట్ అనేది ఇంతకుముందు ఏంటంటే పూర్తిగా డిక్టేటర్షిప్లో ఉంది. 1990లో ఈ యొక్క డెమోక్రసీకి మారినప్పటికీ కూడా కొంతవరకు దాంట్లో ఏంటి అంటే కొన్ని అంశాలనే ఉన్నాయన్నమాట. ఆ అంశాల వల్ల ఏంటి అంటే అది ఆర్థికంగా ఎదిగింది, కానీ ఈ యొక్క వెల్త్ అంతా కూడా కొంతమంది ఎలైట్ పీపుల్ చేతిలోనే, తక్కువ పరిణామంలో ఉన్న వాళ్ళ చేతిలోనే మిగిలిపోయిందనమాట. వీళ్ళకి దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది మెట్రో రైల్ ప్రైసెస్ పెంచినప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. అది పెరిగి పెద్దదై పూర్తిగా కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పూర్తి ప్రక్షాళన కావాలని చెప్పేసి వాళ్ళు ప్రజలందరూ కూడా అక్కడ తిరుగుబాటు చేశారనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్లెబిసిమేట్ అనేది పెట్టారు, రెఫరెండం అనేది పెట్టారు. ఆ రెఫరెండం ప్రకారం రాజ్యాంగం అనేది పూర్తిగా పునరుద్ధరణ జరగాలని 78% మంది ఓటేశారు. సో అందువల్ల ఏమైంది, కొత్తగా రాజ్యాంగం అనేది తయారు చేస్తున్నారనమాట. ఆ రాజ్యాంగం తయారు చేయడానికి మినిమం 2 సంవత్సరాలు అనేది పడుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ అనేవి ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ భారం కూడా పడే అవకాశం ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కొత్తగా తయారు చేసే రాజ్యాంగం అనేది ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులకి, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బిజినెస్ క్లాస్కి అనుకూలంగా ఉండే విధంగా కాకుండా, ఆ చిలీనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త రాజ్యాంగం ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఇదేంటి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.